ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఏ వీడియో మిస్ కాదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అంతేకాకుండా మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇలా చేయడం ద్వారా 10 మంది చూసే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీలాగే వారు కూడా చూస్తారు, వారు కూడా ఎడ్యుకేషన్ పరంగా మన ఛానల్ యూజ్ చేసుకుంటారు. ఓకేనా, మన ఛానల్ ప్రతి డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ స్టూడెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఉదయం 7:30 అందించడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో సోషల్ సంబంధించిన సిలబస్ అనేది అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ఎగ్జిటి న్యూ సిలబస్ని తెలుగులో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇంగ్లీష్లో ఉంది కదా, దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి ఇచ్చాను, అది కూడా చూడండి. అదేవిధంగా నాన్ లోకల్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ యొక్క తెలంగాణ డిఎస్సీ లేదా టీఆర్టీకి చాలా మంది డౌట్స్ వస్తున్నాయి. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్స్లో ఆల్ లింక్స్ ఉన్నాయి. ఓకేనా, ఆల్ లింక్స్ ఉన్నాయి, తప్పకుండా అవి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు జ్ఞానేంద్రియాలు. ఫ్రెండ్స్ ఇక్కడ జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి, చర్మం, కన్ను, ముక్కు, నాలుక, చెవి, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి గురించి మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతాడు, ఈ కన్ను గురించి ఈ మొత్తం అన్నింటికి కూడా సంబంధించిన కవరింగ్ అనేది ఈ యొక్క పీడిఎఫ్లో అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఈ యొక్క లింక్ని క్లిక్ చేసుకొని మీరు ఎడ్యుకేషన్ పరంగా బాగా యూజ్ చేసుకోండి. మొత్తం అయితే ఉన్నాయి గైస్. ఏ విధంగా క్వశ్చన్ అయితే రావచ్చు అదంతా ఉంది. ఓకే, ఇప్పుడు మీ చెవి గురించి చూస్తున్నారు. సో చెవి గురించి కూడా మీకు మంచి మెటీరియల్ అయితే ఉంది, అన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ యొక్క జ్ఞానేంద్రియాలను బాగా టాపిక్ని చదవండి, ఎందుకంటే మంచి 1 మార్క్ అయితే గ్యారంటీ వస్తుంది. కేవలం డిఎస్సికి కానీ కాదు, గ్రూప్స్కి సంబంధించిన ఆల్ క్వశ్చన్స్ ఈ కవరింగ్ అవుతుంది. సో నేను కింద డిస్క్రిప్షన్ ఆల్రెడీ 1 నుంచి 10వ తరగతికి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి పీడిఎఫ్స్ అనేది పెట్టాను. ఆ యొక్క పీడిఎఫ్స్ని కూడా బాగా గమనించండి. అవి చదివి ఇవి కూడా చూసుకుంటే క్వశ్చన్స్ పరంగా మీకు మీరు టెస్ట్ పెట్టుకున్నట్టు ఉంటుంది, బాగా అండర్స్టాండింగ్ అవుతుంది, యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.